నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. అది ఏ దేశంలో పుట్టినా, ఏ భాషలో చెప్పినా దాని వేడి ఒకేలా ఉంటుంది. మన కాలజ్ఞానం అనగానే గుర్తుకొచ్చే దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అదే పాశ్చాత్య దేశాలకు వెళ్తే భవిష్యత్తు అనగానే గుర్తుకొచ్చే పేరు మైకెల్ డి నోస్ట్రడామస్. ఒక ఆయన 400 ఏళ్ల క్రితం మన తెలుగు నేల మీద కడప జిల్లాలో పుట్టారు. మరొక ఆయన 500 ఏళ్ల క్రితం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్ దేశంలో పుట్టారు. వీళ్ళిద్దరూ ఏనాడూ కలుసుకోలేదు. ఒకరి భాష ఒకరికి రాదు. కానీ ఈరోజు మనం ఒక విచిత్రమైన ఒళ్ళు గగురు పొడిచే నిజాన్ని విశ్లేషించుకోబోతున్నాం. ప్రస్తుతం మనం ఉన్న 2026 నుంచి 2030 మధ్య కాలం గురించి నోస్ట్రడామస్ రాసిన లెస్ ప్రాఫిసెస్ అనే పుస్తకంలోనూ, మన బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గ్రంథాలలోనూ అక్షరం పొల్లుపోకుండా ఒకే రకమైన హెచ్చరికలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? రాబోయే మహాయుద్ధం గురించి, ఆకాశం నుండి రాలబోయే అగ్ని వర్షం గురించి, ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని కాపాడటానికి భారతదేశం నుండి పుట్టబోయే ఆ గొప్ప నాయకుడి గురించి ఇద్దరూ ఒకేలా రాశారు. అసలు ఫ్రాన్స్ ప్రవక్త నోస్ట్రడామస్కి మన బ్రహ్మంగారికి ఉన్న ఈ మిస్టరీ లింక్ ఏంటి? రండి కాలం వెనక్కి వెళ్ళి ఆ రహస్యాలు తవ్వి తీద్దాం. ముందుగా ఒక సందేహం రావచ్చు. అసలు వీళ్ళు చెప్పింది నిజంగా జరుగుతోందా? దానికి చరిత్రే సాక్ష్యం. నోస్ట్రడామస్ 16వ శతాబ్దంలోనే ఒక పద్యం రాశారు. యూరప్ గుండెల్లో ఒక క్రూరమైన నాయకుడు పుడతాడు. అతని మాటలతో సైన్యాన్ని మాయ చేస్తాడు. అతని పేరు ఈస్టర్ అని. ఆయన చెప్పినట్లే జర్మనీలో హిట్లర్ పుట్టాడు. ప్రపంచాన్ని రక్తంలో ముంచెత్తాడు. ఈస్టర్ అనే పదం హిట్లర్కి ఎంత దగ్గరగా ఉందో గమనించండి. ఇక మనం బ్రహ్మంగారి దగ్గరికి వస్తే ఆయన బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఏం చెప్పారో తెలుసా? శ్వేతముఖపు కలవారు మన దేశాన్ని పాలిస్తారు, కానీ కోతిముఖపు కలవారి చేతిలో ఓడిపోతారు అని. శ్వేతముఖం అంటే తెల్లవాళ్ళు, కోతిముఖం అంటే గాంధీ గారు పెట్టుకునే టోపీ. ఆయన అలంకరణ చూసి అలా వర్ణించారు అని పండితులు చెబుతారు. అలాగే నది దాటిన స్త్రీ దేశాన్ని ఏలుతుంది, కానీ దారుణంగా చంపబడుతుంది అని చెప్పారు. అది మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి విషయంలో అక్షరాలా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా, సునామీ, టెక్నాలజీ అన్నీ ముందే రాశారు. మరి ఇప్పుడు 2026 గురించి వాళ్ళు రాసిన ఆ భయంకరమైన మాటలు ఏంటి? ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతోంది. నోస్ట్రడామస్ తన పుస్తకంలో ముగ్గురు యాంటీ క్రైస్ట్లు, లోకాన్ని నాశనం చేసే విలన్లు వస్తారు అని చెప్పారు. మొదటివాడు నెపోలియన్, రెండోవాడు హిట్లర్, మరి మూడోవాడు ఎవరు? నోస్ట్రడామస్ అతని పేరు మబాస్ అని కోడ్ భాషలో రాశారు. ఎప్పుడైతే మబాస్ వస్తాడో అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఆకాశం నుండి తోకచుక్కలు పడతాయి, మనుషులు, జంతువులు మాడి మసైపోతారు అని రాశారు. చాలామంది పరిశోధకులు ఈ మబాస్ అనేది ఇప్పుడున్న ప్రపంచ నాయకుల్లో ఒకరి పేరుకు కోడ్ అని నమ్ముతారు. సరిగ్గా ఇదే సమయంలో బ్రహ్మంగారు ఏమన్నారు? కోటి రేట్లు హాని కలుగును, కోటిలో ఒకరు మిగులుదురు. ఈశాన్యం దిక్కున మంటలు పుడతాయి, అవి ప్రపంచం అంతా పాకుతాయి అని. మీరు గమనిస్తే ఎప్పటినుంచో జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, ఇజ్రాయిల్ గొడవలు కానీ ప్రపంచ పటంలో ఈశాన్య దిక్కు నుండే మొదలయ్యాయి. 2026 నుండి 2029 వరకు గ్రహాల స్థితిగతులు బాలేవు. శని మీనారాశిలోకి సంచరించడం వల్ల నీటి గండాలు, యుద్ధ గండాలు పొంచి ఉన్నాయని ఇద్దరు హెచ్చరించారు. నోస్ట్రడామస్ అయితే 7 నెలల మహాయుద్ధం జరుగుతుంది అని టైం పీరియడ్తో సహా రాశారు. దీనివల్ల ఆహారం దొరక్క మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు అని ఇద్దరూ చెప్పారు. ఇంత విధ్వంసం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ప్రళయం తర్వాత సృష్టిని మళ్ళీ దారిలో పెట్టడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడే నోస్ట్రడామస్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని రాశారు. అదేంటంటే
చెప్పాలంటే ఆయన మాటల్లోనే వినండి. తూర్పు నుండి ఒక నాయకుడు ఉద్భవిస్తాడు. అతను తన కర్రతో పడమర దేశాలను శాసిస్తాడు. అతడు 3 వైపులా సముద్రాలు ఉన్న నేల నుండి వస్తాడు. ఫ్రెండ్స్, ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. యూరప్కి తూర్పున ఉన్న దేశం ఇండియా. 3 వైపులా సముద్రం ఉన్న ప్రాంతం కేవలం మన దక్షిణ భారతదేశం మాత్రమే. నోస్ట్రడామస్ ఇంకా ఏం రాశారంటే, ఆ నాయకుడు గురువారాన్ని పవిత్రంగా భావిస్తాడని, అతని నోటి మాట దైవవాక్కులా ఉంటుంది. అతను ఏ ఆయుధం లేకుండా కేవలం జ్ఞానంతోనే ప్రపంచాన్ని జయిస్తాడు. దీనికి ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంతో లింక్ చేయండి. బ్రహ్మంగారు ఏమన్నారు? శ్రీశైలం మల్లన్న సాక్షిగా వీరభోగ వసంతరాయలు వస్తాడు అని. ఆయన వచ్చేది ధర్మాన్ని స్థాపించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి. నోస్ట్రడామస్ చెప్పిన తూర్పు నాయకుడు, బ్రహ్మంగారు చెప్పిన వసంతరాయలు లేదా కల్కి అవతారం ఒక్కరే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు నమ్ముతారు. పాశ్చాత్య దేశాలు టెక్నాలజీని నమ్ముకొని నాశనమైపోతాయి. కానీ భారతదేశం తన ఆధ్యాత్మిక శక్తితో ప్రపంచానికి విశ్వగురువుగా మారుతుందని కొన్ని వందల సంవత్సరాల క్రితమే డిసైడ్ అయిపోయింది. మరి ఆ నాయకుడు వచ్చాక ఏం జరుగుతుంది? నోస్ట్రడామస్ ప్రకారం ఆ తూర్పు నాయకుడి పాలనలో ఏజ్ ఆఫ్ సాటర్న్ అంటే స్వర్ణయుగం మొదలవుతుంది. కొన్ని వందల ఏళ్ల పాటు యుద్ధాలు ఉండవు. బ్రహ్మంగారు చెప్పినట్టు ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న కల్తీలు, మోసాలు, అత్యాచారాలు, రాజకీయ గొడవలు ఇవేవి తర్వాత ఉండవు. మనుషులు ప్రకృతిని దైవంగా పూజిస్తారు. ప్రతి మనిషిలో దైవభక్తి పెరుగుతుంది. అయితే ఆ బంగారు భవిష్యత్తును చూడాలంటే మనం ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాలలో ఉన్న గండాలను దాటాలి. ధర్మంగా బతికేవాడికి ఆ నాయకుడు రక్షకుడు, అధర్మంగా బతికేవాడికి ఆయనే యముడు. ఇది కాలం రాసిన తీర్పు. చూసారుగా ఫ్రెండ్స్, 7 సముద్రాల అవతల ఉన్న నోస్ట్రడామస్, మన కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారు ఒకే మాట మీద ఎలా నిలబడ్డారో. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, మన సనాతన ధర్మం ఎంత గొప్పదో, మన ఋషులు ఎంతటి దార్శనికులో. 2026లో నిజంగానే అంత పెద్ద మార్పు వస్తుందా? ఆ సౌత్ ఇండియన్ లీడర్ ఎవరు? అతను ఇప్పటికే పుట్టాడా? దీనిపై అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ముఖ్యంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. ఇలాంటి అద్భుతమైన మిస్టరీల కోసం గీతా నిత్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.